మన యాదమరాజు పెళ్లి రిసెప్షన్ లో గిఫ్ట్స్ కి బదులు ఫెస్టేషన్ వచ్చిందంట. అది ఎందుకు వచ్చిందో తెలియాలంటే వీడి రిసెప్షన్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సూపర్ సదాం అండ్ యాదమరాజు టీ. భాస్కర్ నీకు ఒకటి చెప్తే షాక్ అవుతావు. ఏందిరా ఒకటి మారవారా నువ్వు? ఇక ఏంది మారినా మారినా ఈ మాటలు కాదురా. కానీ ఏ మాట కామాట మామ, మొన్ననే కాలేజ్ అయిపోయింది, అప్పుడే పెళ్లి పెళ్లి అని చెప్పి మా ఇంట్లో చెప్తున్నారు. కాలం ఏమన్నా పరిగెడుతున్నారా? ఏం చేస్తున్నావురా? కాలంతో పాటు మనం కూడా పరిగెత్తాలరా. ఈ అబ్బా ఏంది అది? పేపరు బా చదువురా పండుకున్నావేంద్రా? ఆడేం రాసిరా? డైలీ 8 గంటలు నిద్ర, ఒంటికి చాలా మంచిదని రాసిరా, అందుకే నిద్ర పోతానా. రాత్రి అది పొద్దున కాదురా నీ. అరే ఇంటి దగ్గర చాలా పని ఉన్నదరా నాకు. ఏం పను? చాలా మొత్తం నేనే చూసుకోవాలి. ఏం చూసుకుంటావు? పక్కింటి అంకుల్ ఊరు పోయిండు, నేనే చూసుకోవాలి. పోయి సరే చూసుకో. ఏంద్రా నువ్వు వచ్చినావు? నా పెళ్లిరా. నీ పెళ్ళ? పెళ్లి అయిపోయిందిరా నాది. నువ్వని చెప్పి చేసుకున్నావురా? అరే ఎవ్వని చెప్పలేదురా, అదే నా బాధ. అరే నలుగురు తెలియాలంటే ఏం చేయాలరా? రిసెప్షన్ చేసుకోవాలి, దాంట్లో ఏముంది? అరే ఈడేవాడు ఈడు తెలియదా? 3rd క్లాస్ లా 3 రూపాయలు పుల్లేసి కొనిపించింది గుర్తుందా? అరే దొడ్డికాల రాదు ఎట్లు మనంది పెళ్ళైందంట. అవునా? కంగ్రాట్స్. పెళ్లి కొడుకు ఎవడు? ఇంకోటి ఎప్పుడో మర్చిపోయినా, ఈ పెళ్ళనట్టు ఎవరికి తెలియదు, వాళ్ళు అయ్యని ఒప్పియాలి. అరే అయ్యి ఉండరా నీకు? నైనా నీ కన్నులలో నేను, నీ గుండెలలో. కంగ్రాట్స్, అప్పుడే కొడుకు పుట్టిండు. మా నాయనా మీవాడు పెళ్లి చేసుకున్నాడా? సరే చేసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? అంటే మనకి రిసెప్షన్ చేయాలి. హ్యాపీ చేసుకుందామా? నాకు ఉండేది వాడు అక్కడే కాబట్టి మీరు ఇద్దరు దగ్గరుండి చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతా. రిసెప్షన్ దగ్గర సోమనంగా మొత్తం నేను చూసుకుంటా. రిసెప్షన్ చాలు, శోభనం వల్లే వాళ్ళు చూసుకుంటారులే. రిసెప్షన్ పెద్ద పట్టుకొస్తా నేను, తప్పకుండా మొత్తం మనమే చూసుకోవాలి. కూర్చోండి అంకుల్. పేరేం రాసినవరా? రాజు బేస్ గీత ఎందుకు పెట్టినవాడా? ఈమె పేరు ఏం పేర్రా? గీత. మన అందుకే గీత పెట్టిరాళ్ళు. అంబర్పేట అరుణన్న. నమస్తే. రే ఇడికేం తీసుకొస్తురా? పోయి గట్టే పోర్రి. ఎందుకురా గట్టే? దూడని తీసుకొచ్చిర్రా. దూడ కాదురా, గోల్డ్ మ్యాన్. నమస్తే అన్న. పెళ్లి రోజు శుభాకాంక్షలు తమ్మి. థ్యాంక్ యూ అన్న. పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మా. థ్యాంక్స్ అన్న. నువ్వు అలా కూర్చోపురా అన్న. చూడు నవ్వే. భాస్కర్ గారు, అంత పెద్ద ఆయన వచ్చారు, ఆ దండ తీసి ఆయన మెడలో వేయరాదు? టేక్ రాజు. అరే అన్నా నువ్వు కూడా వద్దకే. అలే నట్ దండించిపోవే. అరే భాస్కర్, అరే అన్నా సారసుడు. భాస్కర్ గారు, ఆయన వైట్ అండ్ అవుట్ లో బాగా లేదు, ఆ కోట్ కూడా తీసేస్తే. కోటి రానికి ఎందుకురా? ఎవరో తెలుసు, పెద్ద మనిషి. ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? తలకాయలు లేస్తాయి అని పేరు చెప్తే కూర్చొని కెమెరా ఫోటో స్లో మోషన్. ఏం చేస్తుర్రా? స్లో మోషన్ రా. ఆయన ఎవరు ఇంతకి? ఆయన ఎవరు తెలియదు. ఎవరు అనుకున్నావు? ఎవరు? మన కార్పొరేటర్ లేడా? ఆయన డ్రైవర్. ఎవర్రా మీరంతా? అన్న డ్రైవర్ అయితే నా రిసెప్షన్ రా ఇది. ఎవరు పడితే వస్తున్నాం రా. అన్న చూసుకుంటా లేరా? ఒక్క నిమిషం ఆగు. నీకు కూర్చొని ఏం చేయాలి చెప్పు ఫస్ట్. కాదు నాయన, నువ్వు వస్తావు మధ్యలో ఏమైంది? మీరేనా గ్యాప్ ఇచ్చారా? చిట్ట అనుకుంటా ఉంటే ఏమైంది అంకుల్? మా నాయన మందు తాగితే మనిషి కాదు, అర్థమైందా? ఈ లీడ్ అరగంట ముందు చెప్పాను మేడం, ఇప్పుడు చెప్తా ఉన్నాడా? అరే భాస్కర్, హైదరాబాద్ లో పెద్ద మోడల్స్ పిలిపిస్తా. మోడల్స్ ఇప్పుడు ట్రెండింగ్ అయితే రాలేనా? మోడల్ దొరుకుని వస్తా. మోడల్ సూపర్ మోడల్ రాజు. శంషాబాద్ సాయి మోడల్. తెలుసు కదా, హైదరాబాద్ పూరాలు అంటారు, దుస్మాన్ చేస్తే జానిస్తాం, దుష్మన్ చేస్తే బెత్తడిస్తాం.
నమస్తే కాకా. నమస్తే. కాకా నువ్వు మాతో అనుకుంటా ఎక్కడెక్కడ ఏమో చేతలమంట. ఓ గుద్దిస్తా కాసుకో, ఉన్నాయన్ని మూసుకో, ఇంటి పోయి చోటాబేం చూసుకో. ఈ రిసెప్షన్ అని ఒక చీఫ్ గెస్ట్ పిలిచిన నేను. ఆల్రౌండర్ రవి పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ ఆడు. రా మామ, మా మామేడు మామదా ఎగిరి తొంత నీ యొక్క ఎవడు రాడు స్వామి ఉండి లెక్క లెక్క ఉన్నా. ఎన్ని నీ మనసులో మాటలన్నీ వాడితో చెప్పిస్తున్నావా? నేనేం చెప్పిస్తాను ఆయన. నీ మనసులో మాటలన్నీ వాడితో చెప్పిస్తున్నావా? రియాజ్ కావాలని కొడుతున్నావు రే. నీ మనసులో ఉన్న మాటలన్నీ వాడితో చెప్పిస్తున్నావు. నేనేం చెప్పిస్తాను ఆయన. నాకు అర్థమైంది, నేను వెళ్ళిపోతున్నా పో. నాయనా ఇట్లా నాయనా నేను వెళ్ళిపోతా. నాయనా నేను వెళ్ళిపోతా. ఎటు మందాయేదానికి మిస్టర్ హైదరాబాద్ అన్న వస్తుండ్రా. అరే అన్న అరే మర్చిపోయినావు అన్నని. అరే మర్చిపోయిన రా ఎవడ్రా మిస్టర్ హైదరాబాద్. రాజు ఇగో రిసెప్షన్ అయిపోయింది. అరే వద్దురా నాకు ఇది. అరే బారాత్ ఉండదు రిసెప్షన్ వద్దురా. అరే నువ్వు స్టార్ట్ చేయరా అట్లా మ్యూజిక్ మరపబెట్టు. నేను పెడతాను కొట్టు. వర్షం వస్తుంది చెం చెం చెం. గొడుగులు తీసుకుని బయలుదేరినాము మేము. పైన వర్షం కింద గొడుగు. ఇంట్లో పోతే అమ్మ కొట్టింది, ఇంట్లో పోతే అమ్మ కొట్టింది, బయట పోతే దోమ కుట్టింది, బయట పోతే దోమ కుట్టింది. మొన్ననే మా అన్నకి కొడుకు పుట్టింది. ఒక పని చేయరు, దీన్ని తీసుకొని మీరు చేసుకోండి. వద్దారా నాదిరా ఇది పట్టుకొని పోతురు. సదామన్ యాదం రాజు కాన్సెప్ట్ మనకు ఇచ్చింది ఏంటంటే స్పెషల్ గెస్ట్ వాళ్ళని తీసుకొచ్చి ఒక స్కిట్ చేయాలన్నది. మీరు అది వేరేలాగా ఆలోచించారో, ఆలోచన బాగుంది. పులిది ఆ తర్వాత మన లండన్ వెంకటేష్ గారిది ఇద్దరి ఎంట్రీ మాత్రం చాలా బాగుంది. వాళ్ళ బాగా ఫన్ తెప్పించింది. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ భగవాన్ ఏం చెప్తారు? రాజు అండి, మీ ఐడియా మట్టుకు బాగుంది. ఒక రిసెప్షన్ లో పెళ్లి కొడుకు ప్రమేయం లేకుండా పెళ్లి కూతురిని హాగింగ్లు అవి చేయడం అంత బాగుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. పని మనిషితో ఈ డాన్స్ లాంటి తల్లి లాంటిదని చెప్తున్నాడు, అలా అనకూడదు బాబు. తల్లి అంటుందేంటి నాన్న? మన వాళ్ళు దూరమైనప్పుడు పని వాళ్ళు దగ్గర అవుతారు బాబు. పని వాళ్ళే మన వాళ్ళు బాబు. తండ్రిగా ఒక కొడుకుకి భవిష్యత్తు చూపించాల్సింది పోయి ఇంట్లో ఏం చూపిస్తున్నావురా దరిద్రపు తండ్రి? ఏ పని మనిషికి మనసు ఉండదా? లేకపోతే రామ్ ప్రసాద్ సెకండ్ హ్యాండ్ సామాన్ షాపు ఇచ్చిన అన్ని సామాన్లు అమ్మబడును. తలనొస్తుంది లేదండి, టీం టీరా బాబు. ఇదేంట్రా ఇలా ఉంది? సెకండ్ హ్యాండ్ టీ నేను తాగేసింది. ఖుష్బు గారు వాడిని లిప్స్టిక్ సెకండ్ హ్యాండ్. పడరా? అయితే వేసేస్తా. లేదేటి వాడిందా ఇంకేముంటది? సార్, మినిస్టర్ గారిని కలవడానికి వెళ్తున్నాను. ఏదైనా మంచి బో 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 ఏంట్రా బొకే బొకే ఉందండి? సెకండ్ హ్యాండ్ లా ఎవరు సెకండ్ హ్యాండ్ లో? ఎవరు సెకండ్ హ్యాండ్ లో? ఉండవమ్మా బాబు, నేను అడిగింది కుర్చీ కోసం. కుర్చీ. ఈ స్కిట్ వరకు నువ్వు భార్య, నేను భర్త. భర్త అంటే ఏంటండి? భర్త అంటే భరించేవాడు. అయితే ఈ స్కిట్ మందం వాళ్ళు భర్తలు మీకు ఎందుకు? మిమ్మల్ని భరిస్తున్నారు కదా. తల తిరుగుతుంది, కాఫీ పెట్టమన్నాను, పెట్టావా? వెనక పెట్టానండి. వెనక పెడితే ఎలా తాగుతారే? తల తిరుగుతుందన్నావు కదా, తిరిగినప్పుడు తీసుకొని తాగేసి. ఉరికొచ్చి నువ్వే నా ఒళ్ళో పడతావా? నేను ఎత్తుకోనా? ఒక చెల్లిని ఎత్తుకోవడం తప్పేంటి? మా అన్నయ్య అండి, మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. మా అన్నయ్య నా కోసం ఏం చేస్తారంటే, నాకు ఆకలైనా అన్నయ్య తింటాడు, అన్నయ్య ఆకలైనా అన్నయ్య తింటాడు. నీకు పెట్టినా నువ్వు తినలేమని తినేస్తున్నా. నా మరదలో చిన్నప్పుడు పొలం గట్ల మీద తెగ తిరిగినాం. అమావాస్య రోజు అయితే మేము ఎటుపోయినా కూడా తెలియదు జనాలకి, తెలుసా? తిరిగినా ఏం చేయలేవు. ఎందుకు? ఎక్స్క్యూజ్ మీ, ఏంటి నైట్ ఫస్ట్ నైటా? నీకు కూడా కదా. నాకు కూడా. ఎన్నిటికి పడుకున్నావు? నేను 10:30కి పడుకున్నాను. మరి నువ్వెప్పుడు పడుకున్నావో? నైట్ అంతా. అయ్య బాబోయ్, ఏమైంది? నైట్
మంచం నుంచి కింద పడిపోయాను. మంచం మీద నుంచి కింద పడితే చిన్న దెబ్బలు తగల ఇలా అయిపోయింటే నేను పడ్డది సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి. సిస్టర్ ప్లీజ్ హెల్ప్ మీ. ఇంత వైలెంట్ గా ఉన్నాడంటే నీ మొగుడు. అంతేనండి, చూడడానికి చిన్నగా ఉన్న పెద్ద పెద్ద కోరికలు వాడివి.